కొంచెం ఇంకా మీకు కోపం తగ్గలేదు అనుకుంటా శ్రీనివాస్ గారికి. వాళ్ళు మీరు ఆయనే చెప్తున్నారు చిన్నపిల్ల అని. మీరు ఈరోజు చిన్నపిల్ల కూడా కాదు, చిన్న బేబీ ఆయన దృష్టిలో. మీరు కొంచెం కోపం తగ్గించండి మా మీద, ఆర్టీవీ మీద. ఈరోజు పార్టీలో మందు లేకుండా అవుతుందంటే మందు తయారు చేసిన తప్పలేదు, మందు అమ్మినోడు తప్పలేదు, మందు నేను అలా అనట్లేదు. ఇంత ముందు శ్రీనివాస్ గారు అన్నారు కదా ఈ రోజు అలాంటి ఏమి ఉండవు, జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం డిన్నర్ అని. దట్స్ వై ఐమ్ జస్ట్ ఆస్కింగ్. లేకుండా అవుతుందా ఇవాళ రేపు పార్టీ? వాళ్ళందరూ ఇప్పుడు ఈవినింగ్ పార్టీకి వచ్చే వాళ్ళందరూ ఆల్కహాల్ తీసుకొని వాళ్ళు వస్తారని నేను అనుకోను. కొంతమంది తీసుకుంటారు. మేము పార్టీ చేస్తే మేము లైసెన్స్ తీసుకొని చేస్తాం. మా పాపది మేము ఫంక్షన్ చేసినప్పుడు, మేము ఒక రిసార్ట్ లో చేసినప్పుడు చాలా పెద్ద పార్టీ చేస్తాం. అప్పుడు లైసెన్స్ తీసుకునే మేము కాక్టైల్ పార్టీ పెట్టాము. మేము ఏ చేయాలన్నా లైసెన్స్ తోనే చేస్తాము, అన్ని రూల్ ప్రకారమే చేస్తాం. ఓకే, నాదొక చిన్న రిక్వెస్ట్. చేయాల్సి వస్తే ఇదివరకు ఒక పండగ ఒక ఫంక్షన్ చేసాం, ఎలా చేయాలో ప్రొసీజర్ మాకు తెలుసు. కాబట్టి ఇలా చెయ్యం, నిన్న జరిగినట్టు చెయ్యం. అది కూడా మీకు క్లారిటీ చెప్తున్నాను. నిన్న లైసెన్స్ లేదన్న విషయం నాకు తెలియదు అసలు. ఎందుకంటే మేము ఒక ఫంక్షన్ చేసాం, లైసెన్స్ పార్టీ పిలిచిన వాళ్ళకి మీరు లైసెన్స్ తీసుకొని పార్టీ చేస్తున్నారని అడగలేం కదా. పార్టీకి పిలిచారంటే లేదు లైసెన్స్ ఉండే చేస్తున్నారు అనుకుంటాం కదా. అవునవును. నాదొక చిన్న రిక్వెస్ట్. అంటే నేను ఇంకోటి కూడా విన్నాను, దట్ శ్రీనివాస్ గారు మిమ్మల్ని కనీసం విష్ కూడా చేయలేకపోయారు. ఎర్లీ మార్నింగే ఇదంతా విని కొంచెం మీరు ఏదో అప్సెట్ అయ్యారని విన్నాను. మార్నింగ్ నుంచి ఈ న్యూస్ నాకు విష్ కూడా చేయలేదు అతను. అవును, నిన్న చెప్పాను సార్, మర్చిపోయింది. టెన్షన్ లో ఒత్తిడిలో నేను చెప్పినట్టు మర్చిపోయింది. అంటే మర్చిపోయాను నాకు తెలియదు అంటుంది, అంటే మళ్ళీ చెప్పాలని. మార్నింగ్ నందు ఏమైనా వదిలేడా? మార్నింగ్ నేను సెల్ ఓపెన్ చేసేటప్పటికి ఇదే స్టార్ట్. సార్ అదే ఇప్పుడు కాదు, నేను సాయంత్రం ఒక పెద్ద గిఫ్ట్ కూడా ఇస్తాను మాధురి గారికి ఖచ్చితంగా. ఈ రోజు మీ మూడ్ అప్సెట్ చేసినందుకు మిమ్మల్ని కొంచెం ప్లీజ్ చేస్తూ ఒక పెద్ద గిఫ్ట్ కూడా నేను తప్పకుండా తీసుకొచ్చి ఇస్తాను. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి నా కోసం, నా వల్లే మీరు హర్ట్ అయ్యారు అంటున్నారు కాబట్టి, మాధురి గారికి బర్త్డే విషెస్ చెప్పలేదు అంటున్నారు కాబట్టి, కెన్ యూ ప్లీజ్ ఆ విష్ చేయగలుగుతారా? నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, లేకపోతే నాకు ఆ రిగ్రెట్ ఉండిపోతుంది. ఓకే, తప్పకుండా రాజు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మే గాడ్ బ్లెస్ యూ. ఇది చాలా సీక్రెట్ గా మనం 25 మంది చేసుకుందాం అనుకుంటే ఈ నందు వల్ల రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. ఓకే, లెట్ ఇట్ బి. అందరికీ తెలిసింది కదా. ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ప్రజల యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటున్నాం మీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉంది మిమ్మల్ని అంత నవ్వుతూ చూస్తూ, మీరు విష్ చేస్తూ చూస్తుంటే. మాధురి గారు, మీ నుంచి ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయా ఈ రోజు? శ్రీనివాస్ గారికి ఇంత బాగా విష్ చేశారు, అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు, మీకు ఫార్చునర్ కార్ ఇచ్చారు. శ్రీనివాస్ గారికి నేనే పెద్ద గిఫ్ట్. ఐఎమ్ అబౌట్ టు సే దట్ నేనే పెద్ద గిఫ్ట్ అనేస్తారా అని చెప్పి అనబోతున్నాను నేను. శ్రీనివాస్ గారు అంతేనా? నేనే పెద్ద గిఫ్ట్, ఇంకే ఉంటుంది రిటర్న్ గిఫ్ట్. అంతే ఏదైనా ఇద్దరం కలిసే చేస్తాం. ఇప్పుడు గిఫ్ట్స్ అన్నవి ప్రతిరోజు ఉంటాయి సార్ మాకు. ఏదో ఒకటి కొంటూనే ఉంటాం, ఏదో కొత్త విషయాలు చూస్తూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం, ఏదో కొత్త ప్రాంతాలకు వెళ్తూనే ఉంటాం. ఇవన్నీ రొటీన్ లైఫ్. ఓకే, పుట్టినరోజు వచ్చింది కాబట్టి సపరేట్గా ఈరోజు కొంచెం సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, అంటే మాధురి గారు ఇచ్చిన గిఫ్ట్లో ఏదన్నా మీకు బాగా నచ్చిన గిఫ్ట్ ఏదైనా షేర్ చేసుకోగలుగుతారు మాతో? కెన్ యూ టెల్ us? మాధురి ఎన్నో, ఇదిగో నేను కట్టుకున్న వాచ్ తను ఇచ్చింది. అంటే యువర్ మోస్ట్ ఫేవరెట్. ఇప్పుడు నా జీవితంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటానికి వేసే ప్రతి అడుగులో కూడా విజయవంతం అయ్యే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి సహకరిస్తున్నటువంటి మాధురి, షీజ్ ఎ గిఫ్ట్. ఎప్పుడు గిఫ్టే. వ్యాపార పరంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా ప్రజలకు సహాయం చేసే దానిలో కానీ. నేను 10 రూపాయలు డొనేట్ చేస్తానంటే తను 20 రూపాయలు చేస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు కొంత రెమ్యూనరేషన్ ఇచ్చారు తనకి, ఒక 9 lakh కూడా పనిచేస్తున్నాం. అంటే ఎవరైనా క్యాన్సర్ పేషెంట్కి, ఒక బ్రెయిన్ హెమరేజ్ వచ్చినటువంటి ఒక పేషెంట్కి, అలాగే ఒక విద్యార్థులకి ఫీజులు కట్టుకోవటం కోసం, ఇలా రకరకాలుగా ఈ పంపిణీ చేసే దానిలో నేను పంపిణీ చెయ్యాలి అనుకుంటే మరింత సహకరిస్తూ, లేదు ఖచ్చితంగా చేద్దాం అనే ఆలోచనతో సపోర్ట్ చేస్తుంది చూసారా. అలా సపోర్ట్ చేసే వ్యక్తి ప్రజా జీవితంలో చాలా అవసరం. ప్రజా జీవితంలో ఈ లక్షణం ఉండాలి. అలాగే వ్యాపార రంగంలో కూడా ఈ లక్షణం ఉండాలి.
ఉంటేనే మనం వ్యాపారం కానీ రాజకీయం కానీ ప్రజా జీవితం కానీ నడిపించుకుంటాం, ముందుకెళ్ళగలం. సో ఇవన్నింటికి సహకరిస్తున్నటువంటి మాదిరి గిఫ్టే కదా. ఖచ్చితంగా ఇంత అంటే వీ కెన్ సీ దట్ లవ్ ఇన్ యువర్ వర్డ్స్. మాకు అర్థమవుతుంది ఆ లవ్ అండ్ ఆ ఎఫెక్షన్ మాకు తెలుస్తుంది. హౌ కనెక్టెడ్ యూ బోత్ ఆర్ అనేది మాకు అర్థమవుతుంది మీ మాటలు చూస్తుంటే. ఇట్స్ గుడ్ టు సీ యూ బోత్ లైక్ దట్ ఖచ్చితంగా. అండ్ థ్యాంక్ యూ నందు. మాధురి గారు, బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాతకి ముందుకి ఏమైనా డిఫరెన్స్ ఉందా మీకు? ఇస్ దర్ ఎనీ చేంజ్? డిఫరెన్స్ అంటే పబ్లిక్